హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఇట్లా శ్రావణేశ్వరి ఛానల్ అండి. అలాగే ఇవాళ మన వీడియో ఏంటంటే ఇంట్లో తినడానికి ఏం లేనప్పుడు ఇలా సింపుల్గా అయితే ఒక లడ్డు అయితే చేసేసుకోనండి. ఆ లడ్డుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఓన్లీ త్రీ ఐటమ్స్ అండి. కొద్దిగా ఉప్పుడు బియ్యం, అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము పెట్టుకున్నాను, బెల్లం వచ్చేసి మీ టేస్ట్ తగ్గట్లు తీసుకునేసండి. అలా ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఉప్పుడు బియ్యమే తీసుకోవాలి. ఈ లడ్డుకి చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు కూడా అట్లా సింపుల్గా 5 మినిట్స్లో చేసేసుకునేచ్చు. ఇలాగా బియ్యం అంతా బాగా వేయించుకొని పెట్టేసుకునేసండి సైడ్లో. అలాగే అదే కడాయిలో కొద్దిగా వాటర్ తీసేసుకొని తగినంత బెల్లం, మీ టేస్ట్ తగ్గట్టు బెల్లం వేసేసుకొని, బెల్లం జస్ట్ కరిగితే చాలండి, పాకం ఏం అవసరం లేదు. కరిగిన తర్వాత బెల్లం కూడా బాగా ఫిల్టర్ చేసుకొని పెట్టేసుకునేసండి. ఇక్కడ బియ్యం కొద్దిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టు పెట్టుకునేయాలి. ఒక 3 యాలకులు వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా నైస్గా, మరీ నైస్గా కాకుండా మరీ బరగ్గా కాకుండా కొద్దిగా నైస్గా మిక్సీ పట్టుకునేసి ఇక్కడ మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేసి నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కొద్దిగా మనం పొడి చేసుకున్న పిండి కలుపుకుంటూ, అలాగే కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదండి, కొబ్బరి తురుము కూడా వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకొని వంటలు చుట్టేసుకోవడం అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. చూడండి, లడ్డు అన్నీ చేసేసాను. ఒక గ్లాస్ లడ్డు బియ్యంకి వచ్చి నాకైతే ఇన్ని లడ్డూలు వచ్చాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.